గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ ఛానల్‌కు తోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 12 లైక్స్ ఇస్తున్నా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నా. అయితే వీడియో అయితే ఫస్ట్ అయితే మొదలు పెడదాం. అయితే మనకైతే 64 సబ్స్క్రైబర్స్ అయితే అందరిది కంప్లీట్ చేసుకుంటే అయితే అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే. అయితే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం మాట్లాడింది. అయితే మనకు యూట్యూబ్ ఛానల్ కొత్తగా రీసెంట్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఏమేమైతే పెట్టుకోవాలి? మీకు వీడియోస్ అనేది వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ముందు అయితే ఒకటే ఒకటి మీరు చేయాల్సిన వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే ఏ కేటగిరీ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ ఫస్ట్ అయితే మీరు ఎంచుకొని మూవీ వ్లాగ్ చేయాలనుకుంటున్నారా? మూవీ రివ్యూస్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఓటీటీ మూవీ రివ్యూస్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే స్పోర్ట్స్ ఛానల్ మీద ఏమైనా అవగాహన ఉందా? లేకపోతే ఫేస్ లేకుండా ఒక వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నారా? ఒక పోస్టర్స్ పెట్టేసి అయితే. అలాంటి వీడియోస్ అయితే మీకైతే ఉపయోగపడే అవకాశాలయితే ఉన్నాయి. ఇంకొకటొచ్చేసి గ్రీన్ స్క్రీన్ ఆ వీడియోస్ అయితే అస్సలైతే యూజ్ చేయకండి. దయచేసి అయితే మీకైతే వ్యూస్ అయితే రావు 100% దానైతే నేను చెప్తా. వ్యూస్ వచ్చినా కూడా మీకైతే రివ్యూస్ కంటెంట్ కింద అయితే ఛానల్ కింద అయితే పడతది గానీ, మీకైతే వ్యూస్ అయితే అస్సలైతే రావు. 99% అయితే దానైతే నేను గ్యారంటీ చెప్తా. ఒకవేళ సబ్స్క్రైబర్స్ పెరిగినా, ఒక 1,00,000 సబ్స్క్రైబర్ అయితే పెరిగినా మీకైతే రివ్యూస్ కంటే కింద అయితే పడతది ఆ ఛానల్ అయితే. మీకైతే చాలా గ్రోత్ ఉండదు. ఏముండదు. రివ్యూస్ కంటే కింద ఒకసారి ఛానల్ పడ్డా మాత్రం ఇంకా మీకైతే వ్యూస్ రావడం అనేది చాలా తక్కువనే అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే మనం ఫస్ట్ మెయిన్ వచ్చేసి మూవీ రివ్యూస్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మనమైతే కేటగిరీ అయితే ఫస్ట్ ఎంచుకోవాలి. కేటగిరీ చాలామంది అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అవి ఇవి అయితే పెట్టుకుంటారు చాలామంది కేటగిరీస్‌లో అయితే. మూవీ రివ్యూస్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒకే ఒక్కరైతే ముందే చెప్తున్నా. మూవీ రివ్యూస్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫిల్మ్ యానిమేషన్ అయితే కేటగిరీలో అయితే పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా అయితే మూవీ రివ్యూస్ వచ్చాయి. ఛానల్‌కి ఓటీటీ ఛానల్‌కి మీరు కింద అయితే ఇది ఒకటి మూవీ రివ్యూస్‌కి వచ్చేసి ఫిల్మ్ యానిమేషన్ అని కొట్టండి మీరు క్రోమ్‌ల. అసలు దానిలో ఏం చదువుతారో మీరు దానిలో అయితే తెలుస్తది మీకైతే కేటగిరీస్ ఏమేమి ఇట్లా ఏ ఏ దానికైతే ఉపయోగపడుతుందనేది. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం వీడియోస్ అప్‌లోడ్ చేసే టైము, విధానం అనేది మనం తెలుసుకోవాలి ముందు అయితే. మీరు డైలీ 3, 4 వీడియోస్ అయితే పెడితే మీకైతే చాలా గ్రోత్ అయితే కాదు. 100% అయితే మీకైతే డెవలప్ అయితే ఉండదు. డైలీ వచ్చేసి వీక్లీ 1 మంత్‌కోసారి లేకపోతే 2 రోజులకోసారి, 3 రోజులకోసారి అనేది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే 2 డేస్‌కోసారి వీడియో అయితే అప్‌లోడ్ చేయనీకైతే ట్రై చేయండి. మీకు 100% అయితే వీడియో రిజల్ట్ అయితే ఉంటది. 100% అయితే మీకైతే ఛానల్ గ్రోత్ అయితే ఉంటది. చాలామంది అంటున్నారంటే ఈ ఛానల్ మూవీ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేసిన చాలా ట్రబుల్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకొకటి వేరే వాళ్ళ పోస్టర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చా అని అంటే మీరైతే క్రోమ్‌లో వెళ్ళేసేసి పిన్‌రెస్ట్ అని కొట్టండి యాప్. అక్కడ వచ్చేసి మీకైతే ఫోటోస్ హెచ్‌డీ క్వాలిటీవి అయితే దొరుకుతాయి. అక్కడ వెళ్ళేసి అయితే మీరు ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని అయితే పెట్టుకోండి. లేకపోతే దానిలో అయితే మీరు సబ్‌స్క్రైబ్ కావాలి. ఖచ్చితంగా అయితే 400, 300 రీచార్జ్ అయితే ఉంటది. ఆ సబ్‌స్క్రైబ్ బటన్ మీరు చేసుకుంటే మీకైతే 100% అయితే ఫోటోస్ హెచ్‌డీ క్వాలిటీ ప్రింటర్స్ అనేది దొరుకుతది. దానిలో అయితే మీకు థంబ్‌నెయిల్ చేసుకోనీకైతే మంచి మంచి ఫోటోస్ అయితే దొరుకుతాయి. ఇంకా పిక్సెల్ ల్యాబ్‌లో వేసి మీరైతే థంబ్‌నెయిల్ అయితే చేసుకోవచ్చు. మంచి మంచి క్వాలిటీ థంబ్‌నెయిల్ అయితే పిక్సెల్ ల్యాబ్ అని ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి పిక్సెల్ ల్యాబ్ అని కొట్టండి. దానిలో మీకైతే థంబ్‌నెయిల్ చూసేసి బ్లూ కలర్ అయితే కనిపిస్తది. అది వెళ్ళేసి అయితే డౌన్‌లోడ్ చేసుకొని అయితే మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే థంబ్‌నెయిల్ అయితే పోస్టర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంక నెక్స్ట్ మాట్లాడాల్సిన విషయం వచ్చేసి మనమైతే టైమ్ టు టైమ్ అప్‌లోడ్ చేయండి. మార్నింగ్ 7కి చేసేవాళ్ళైతే 7 చేసుకోండి. ఒకటే టైం పెట్టుకోండి. ఒక వీడియో డైలీ అయితే అప్‌లోడ్ చేయండి. ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే వీడియో అయితే పెట్టడానికి ట్రై చేయండి తప్ప డైలీ అయితే వీడియోస్ అయితే పెట్టకండి. ఆ డైలీ పెట్టుకున్నా కూడా ఒక వీడియో అయితే ఈవినింగ్ అయినా అట్లయినా పెట్టుకోండి కానీ డైలీ కంటిన్యూ వీడియోస్ అయితే పెట్టకండి. ఛానల్ అయితే గ్రోత్ అయితే ఉండదు. మీకైతే కొంచెం పెట్టిన వీడియోని మళ్ళీ పెట్టకండి. ఛానల్ కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంటాయి. మనకైతే వ్యూస్. అందుకోసమే మీకైతే ఖచ్చితంగా అయితే వ్యూస్ డౌన్ కాకుండా అయితే మనకు డైలీ కాకుండా 2 డేస్‌కోసారి వీడియో పెట్టండి. మంచి క్లారిటీగా మాట్లాడండి. కెమెరాస్ కూడా అయితే చూసి మాట్లాడండి. వ్యూస్ వస్తున్నాయని డైలీ ఇంక ఒక్కసారి పెట్టినాక నాకు వ్యూస్ వచ్చాయి ఇంక చాలని చెప్పేసి అయితే వీడియో అయితే స్టాప్ చేయకండి. మూవీ రివ్యూస్ ఛానల్ చెప్పేటప్పుడు మీరైతే ఏ టాపిక్ ఎంచుకున్న టాపిక్ అయితే పేపర్‌లో రాసుకొని అయితే మీరైతే చెప్పనీకైతే ట్రై చేయండి. మీకైతే అలాంటివి ఉపయోగపడతది. మీరైతే డైరెక్ట్ చెప్పాలనుకుంటే మీకైతే చాలా ట్రబుల్ అయితే ఉంటది. ఏదో చెప్పాలనుకుని కూర్చుంటారు కానీ ముందు కెమెరా వచ్చినాక ఏం చెప్పలేకపోతారు. అట్లయితే చేయకండి మీకైతే. ఏదైనా రాసుకోవాలంటే ఫస్ట్ మీటర్ ఒక బుక్‌లో అయితే రాసుకొని పెన్ తోటి మంచిగా నీట్‌గా రాసుకొని మీరు చెప్పే విధానాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే విధానాలు మంచిగా ఎక్స్‌ప్రెస్ చేయండి. మీకైతే 100% అయితే మాట్లాడేటప్పుడు ఫస్ట్ టెన్షన్ పడకండి. టెన్షన్ పడుతున్నారు చాలామంది. టెన్షన్ పడకండి.
నేనైతే ఒక్కసారి వీడియోస్ నేను చదువుకున్నాకైతే మైండ్‌లో అయితే ఉంటది. నేనైతే డైరెక్ట్ చెప్పేస్తాను. ఇంకా ఏమొచ్చింది అది క్లారిటీగా అయితే చెప్పేస్తా. మీరైతే ఛానెల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే 100% అయితే సక్సెస్ కావాలని అనుకుంటే, మీరైతే 100% సక్సెస్ కావాలనుకుంటే ఈ ఫాలో ఒక 3 స్టెప్పులు నేను చెప్తా. ఆ 3 స్టెప్పులైతే ఫాలో కండి. ఫస్ట్ కేటగిరీస్ చేసుకోవాలి. తర్వాత కీవర్డ్స్‌లో వచ్చేసి మనమైతే మీ ఛానల్ పేరు, తర్వాత మీ ఛానల్ ఫస్ట్ నుంచి మధ్యలో నుంచి లాస్ట్ నుంచి అయితే పేర్లయితే సెట్ చేసుకోండి. ఓకేనా? సెట్ చేసుకున్నాక మూవీ రివ్యూస్ కంటెంట్, మూవీ రివ్యూస్ ఛానల్ కీవర్డ్స్ ఎయండి. తర్వాత వచ్చేసి రివ్యూ, ఆ! అయితే పబ్లిక్ టాక్, పబ్లిక్ రివ్యూ, తర్వాత వచ్చేసి మీరు బాలీవుడ్ న్యూస్ చెప్పుకోవాలనుకుంటే